హాయ్. సో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను చాలా బిగ్ ఫ్యాన్ లాస్ట్ ఇయర్ కూడా స్పిరిచువల్ గా ఈసారి చిరంజీవి గారికి వచ్చింది. ఎందుకు అలా చెప్తున్నాను అంటే దాంట్లో స్పెషాలిటీ ఉంది, అది చెప్పాలి. ఎందుకని? సో అండి ఈ అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే దేశం అత్యున్నత రెండో అవార్డు ఇది. సో అది చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారికి అది రావడం. మాటల్లో చెప్పలేమండి, ఎందుకంటే వారు చేసిన ఆయనకున్న హెల్పింగ్ నేచర్ కావచ్చు, ఆయనకున్న టాలెంట్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, ఏదైనా అందరినీ అంటే ఎవరైనా కూడా వాళ్ళకి హెల్ప్ చేసి ఇండస్ట్రీలో పైకి తీసుకురావడం ఏదైనా కావచ్చు. అంటే గతంలో పద్మభూషణ్ అవార్డు వచ్చింది అంటే సేవా రంగం దానికి, ఇప్పుడు పద్మ విభూషణ్ అంటే కళారంగం వాళ్ళని ఎంకరేజ్ చేసింది. ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండి. ఎలా అంటే అదే చెప్తున్నాను కదా, మాటల్లో అయితే చెప్పలేను. వారిలో అన్నీ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే అది అవ్వదు. సో అంటే చిరంజీవి గారిలో మీకు ఏది ఇష్టం? ఆయన స్టైల్ ఇష్టం, స్మైల్ ఇష్టం, ఆయన చేసే డాన్స్ ఇష్టం.